సాగర్ కూడా భాగం 47 టీఎంసీలు. వీఆర్ లూజింగ్ దట్. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది, ఆంధ్రప్రదేశ్ మన భిక్ష పెడుతుందా? కృష్ణా జలాల్లో 700-800 టీఎంసీలు తెలంగాణ హక్కు. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారంగా మన నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా, రాష్ట్ర అవసరాల ఆధారంగా 700-800 టీఎంసీలు వచ్చి తీరుతాయి. దానికోసం కేసీఆర్ గారు కష్టపడి ట్రిబ్యునల్ తెచ్చిండు. దాని మీద దృష్టి పెట్టు. పాలమూరుకు 90 టీఎంసీలు ఏమన్నా భిక్ష పెట్టుండా చంద్రబాబు? పోలవరం డైవర్షన్లో భాగంగా 45 మనకు రావాల్సిందే. ఎందుకంటే పైన 35 కర్ణాటక, మహారాష్ట్ర తీసుకున్నారు. బాజాప్తా ఈ 45 మనయే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో 45 ఆల్రెడీ కేటాయించారు, అవి మనయే. 45 ఇంటర్లింకింగ్, 45 పోలవరం డైవర్షన్, 90 బాజాప్తా మనకే ఉండే. వాళ్ళు ఇచ్చేది ఏంది? మన 90 మనం తీసుకోవడానికి సమ్మక్క సాగర్ వదిలిపెట్టుడేంది? ఆర్డీఎస్ కోసం కాంప్రమైజ్ అవుడేంది? గుండ్రేవులు ఎందుకు గట్టనిస్తున్నావు? కర్ణాటక 3 అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మూసుకుంటున్నావు? ఇలా ఎవడిచ్చే భిక్షేమున్నది? మన నీళ్లు కదా. అంటే ఇది పూర్తిగా అవగాహన రైత్యంతో జరుగుతూ ఉంది. ఇంకా డేంజర్ ఏం జరుగుతుందంటే, తెలంగాణ గుండా రావాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్సు పోలవరం టు సోమశిల, సోమశిల టు గ్రాండ్ కావేరి తమిళనాడు పోతాయట. అంటే ఇక తెలంగాణ ఖతం ఇక, అంటే జాతీయ ప్రాజెక్టు మనకు రావద్దా? ఇది ఇంటర్లింకింగ్ తెలంగాణ గుండా నాగార్జున సాగర్ పోతే మనకు నేషనల్ ప్రాజెక్ట్ వస్తుండే, మనకు నీళ్లు ఉంటుండే. మనకు తోవంట కాలువలలో పైపులు వేసుకొని గుంజుకోరా రైతులు? ఇప్పుడు గుంజుకుంటలేరా? ఏడ కెనాలు పోయినా పైపులు వేసి అటు ఇటు కొన్ని 2-3 కిలోమీటర్లు నీళ్లు తీసుకుంటారా? తీసుకోరా? అంటే అవకాశం తెలంగాణ కోల్పోవాలన్నా రేపు? తెలంగాణ గుండా పోవాల్సిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పోలవరం, సోమశిల, సోమశిల టు గ్రాండ్ కావేరీ అయిపోయింది. దానికి చంద్రబాబు మొన్న స్పీచ్ ఇచ్చిండు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మోడీ గారి కళ, నా కళ, చేసి తీరుతా అంటుడు. చెయ్యి, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ. గత 10 సంవత్సరాలుగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గోదావరి కావేరీ అనుసంధానం అనేది ఇచ్చంపల్లి టు నాగార్జున సాగర్ అని కొంతకాలం, లేదు ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డకు ఇబ్బంది అవుతుంది కనుక ఆల్రెడీ కట్టిన సమ్మక్క సాగర్ టు ఎన్ఎస్పి అని చర్చ జరిగింది. దానికి ఒప్పుకున్నారు, మినిట్స్ ఉన్నాయి. సడన్గా ఇప్పుడు చంద్రబాబు గారు ఇక ఇచ్చంపల్లి లేదు, సమ్మక్క సాగర్ లేదు, పోలవరం టు సోమశిల, సోమశిల టు కావేరీ, తెలంగాణ అవుట్. అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ వద్దా? ఈ దేశంలో మేము లేమా? మా హక్కులు కాల రాస్తుంటే ఈ రేవంత్ రెడ్డి ఊరుకుంటే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ప్రభుత్వాలు లేవా? ఇక్కడ శాసనసభ్యులు లేరా? అందువల్ల ఇది చాలా ఒక డేంజరస్ ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. తెలంగాణకు అటు కృష్ణాలో కానీ ఇటు గోదావరిలో కానీ ఎక్కడ ఒక చుక్క అన్యాయం జరిగినా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఊరుకోదుగాక ఊరుకోదు. ఇప్పుడు ఓకే ఏంటంటే ఇద్దరు కలిసి తెలంగాణకు పంగనామాలు పెడుతున్నారు. అటు డీకే శివకుమార్, ఇటు చంద్రబాబు నాయుడు కలిసి రేవంత్ రెడ్డికి పంగనామాలు పెట్టి నేను పెట్టించుకొని వస్తుండు. ఇప్పుడు గోదావరి పోలవరం నుంచి డైవర్షనే జరిగితే రేపు ఊకుంటారా వాళ్ళు? ఇప్పటికే ఎడమ కాలువ నుంచి, పోలవరం ఎడమ కాలువల నుంచి ఉత్తరాంధ్ర సుజల సేవంతి పెట్టి వైజాగ్ దాకా కలిపిరు దాన్ని. ఇప్పుడు పోలవరం కుడి కాలువ నుంచి ఈ నేషనల్ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ అని ఇప్పుడు సోమశిల నుంచి కిందికి గ్రాండ్ ఆనకట్ అంటే ఇంకా మళ్ళొక 500-600 టీఎంసీలు గోదావరిని కూడా దోచుకుంటారు. ఆల్రెడీ కృష్ణ పని చేసిండ్రు కదా. కృష్ణాలో బనకచెర్ల పెట్టిండ్రు, ఇటు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ పెట్టి అటు కృష్ణను లేపిండ్రు, ఇప్పుడు కిందికి వెళ్ళి గోదావరి లేపుతారు. ఇంకా దానికి ఇప్పుడు కర్ణాటక సోపతి పైన ఇప్పుడు ఇలా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్లో కర్ణాటకకు 16 టీఎంసీలు ఇచ్చిండ్రు. ఈ 16 టీఎంసీలు కర్ణాటక పైనే వాడుకోవచ్చట. కృష్ణలో ఆపుకోమన్నాడు చంద్రబాబు. మీ 16 మేము కింద వాడుకుంటాం గోదావరి. ఈ ఇంటర్లింకింగ్లో ఏంటంటే 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు నీళ్ళు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి. అయితే ఇందులో కర్ణాటకకు కూడా 16 టీఎంసీలు ఉన్నాయి. చంద్రబాబు కర్ణాటకతో ఏం ప్రపోజల్ పెట్టిండు? మీ 16 గోదావరి కింద మేము వాడుకుంటాం, మా ఆంధ్రప్రదేశ్ కృష్ణాయి నువ్వు మీద 16 వాడుకో, ఆపుకో అన్నాడు. నువ్వు ఆపుకుంటావు బాగానే ఉంటుంది, నష్టమే వాళ్ళకు తెలంగాణకు కదా. కృష్ణ నీళ్ళు జారాయి కదా కిందికి. ఇప్పుడు నవేలి గట్టి 16 ఆపి ఆ 9.5 టీఎంసీలతోని ఆ 3 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు ఇవన్నీ ఆపితే ఇప్పటికే మంచినీళ్ళు లేక జూరాల ప్రాజెక్టు ఆగమైపోయింది. మంచినీళ్ళకు కూడా పాలమూరు జిల్లా ఆగమవుతున్నది. రేపు శ్రీశైలం కూడా నీళ్లు రావు, జూరాలకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే
పాలమూరు జిల్లా మొట్టమొదటి ఎఫెక్ట్ అవుతుంది, మన కల్వకుర్తికి దెబ్బ తగులుతుంది, మన పాలమూరుకు దెబ్బ తగులుతుంది, జూరాల